నందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రకటన గ్రంథంలో ఉన్న రెండవ సంఘమైన స్వర్మ సంఘం గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈ స్వర్మ సంఘంలో ధనికులైన పేద సంఘం. ఈ సంఘంలో ఎన్నో విగ్రహాల సంబంధమైన ద్రాక్షారసపు దేవదూత కొనియాడడం, విగ్రహారాధన జరగడం, అక్కడ రోమా చక్రవర్తి అయిన మరి అక్కడ ఒక దేవాలయాన్ని కట్టడం. ఇది అందమైన ప్రాంతం. ఇది ఆసియా మైనర్లో అతి మనోహరమైన స్థలము స్వర్మ. ఈ స్వర్మ అనే మాటకు చేదు లేక బోళం, మిర్ర అనే మాట మనం చూడవచ్చు. చేదు. ఈ సంఘము ప్రభు కొరకు జీవించింది. ఈ సంఘానికి 7 సంఘాల్లో ఉన్న మార్కులు అన్నమాట. వారు ప్రవర్తనా జీవితం, ప్రభువు పరలోక రాజ్యాన్ని చేర్చుకుని వారి జీవ విధానాన్ని ఒక సాక్ష్య రూపంగా వారికి ఒక మార్కులు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఈ ఎఫెసీ సంఘానికి 8% మార్కులు వస్తే, మొదటి ఎఫెసీ సంఘాన్ని గురించి మనం ఒక ఎపిసోడ్ చేసాం, అందులో మనకు కనబడుతుంది. ఇది రెండవ సంఘము స్మర్మ సంఘం, చేదు, మిర్ర. దీని అర్థాలన్నమాట. బోళము అంటే వీరెన్నో శ్రమలను అనుభవించారు, వారి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘం మరి దేవుని కొరకు నిలబడింది. 100కి 100 మార్కులు సంపాదించుకుంది. ఆత్మీయ జీవితంలో, లోకంలో శారీరకంగా 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు, కానీ ఆత్మికంగా మరి వెనకబడిపోతారు. కానీ ఈ సంఘం అక్కడ ఎంత విగ్రహారాధన జరిగినా, కామదేవత, ద్రాక్షారప దేవత విగ్రహారాధన జరిగినప్పటికీ అక్కడ ఉన్న వారు పూజారులుగా ఉన్నారు. ఇక్కడ ఈ పట్టణము అందమైన పట్టణం. ఈ స్వర్మ సంఘం మరి ఎఫెసీ నుండి దూరంగా ఫిజియర్ సముద్రం యొక్క తూర్పునున్న ఒక పట్టణం. ఇది బహు అందమైన పట్టణం. దీని కట్టడాలను చక్కగా, అన్ని కట్టడాలు, సంఘాలు అనేక ఈ 7 సంఘాలు అనేక వర్ణతత్వాత్మితమైనదిగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆసియా పుష్పం అనే ఈ పట్టణానికి ప్రసిద్ధి గల నామం. పుష్పం, ఒక ఫ్లవర్ అనే పేరు కూడా ఈ స్మర్మ సంఘానికి బుకే వేరేనండి. ఒక పుష్పం లాంటిదన్నమాట. పుష్పం చక్కగా అందంగా అలంకరింపబడంత మరి అనేకమైన మనం చూస్తే శరీర సంబంధంగా వివాహాల విషయంలో కానీ పుష్పము అలంకరింపబడుతున్న పుష్పంగా ఉంది. ఈ పుష్పం పూయాలంటే చూడండి, గులాబీ చెట్టు చూడండి, ఆ పుష్పం చాలా అందంగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. కానీ తన చెట్టు, తన కాండం, తన ముళ్ళుతో ఉంటుంది అన్నమాట. అంటే శ్రమతో కూడిన ఆ ముళ్ళలో నుంచి వచ్చి మాధుర్యమైన సువాసన కలిగిన సంఘంగా ఈ స్మర్మ సంఘానికి పుష్పము, అనేక పుష్పాలు ఉన్నాయి, మరి సువాసన కలిగిన పుష్పాలు ఉన్నాయన్నమాట. ఇది పుష్పాన్ని పోల్చిన నామంగా మనం చూడవచ్చు. అలాగే ప్రియమైన వాళ్ళారా, ఇది స్వర్మ ఎఫెసీకు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు కనపడుతుంది. ఇది ఎఫెసీతో పోటీ పడిన సంఘం. చూడండి, శారీరకమైన పోటీ పడతారు కానీ భక్తి జీవితంలో పోటీ ఉండదు, ప్రవర్తన విషయంలో పోటీ ఉండదు, నీతి విషయంలో పోటీ ఉండదు, ప్రేమ విషయంలో పోటీ ఉండదు, దయాగుణంతో పోటీ ఉండదు, మంచి విషయంలో పోటీ ఉండదు. ఈ సంఘం ఎఫెసీ సంఘానికి పోటీగా నిలిచింది. దేవుని వాళ్ళారా, ఈ స్వర్మ సంఘాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కనుక ఇక్కడ వాక్యము సెలవిచ్చినట్లయితే మరి మరొక పేరు పెర్గమాకు సంఘంగాను, ఈ పట్టణానికి ఈ పక్కనున్న పట్టణం పెర్గమా సంఘం ఉంది. అలాగే మనం చూసినట్లయితే ఎందుకనగా సౌందర్యంతో, పరిమాణాలతో ఆశయం మొదటిగా అని వర్ణించబడినట్లుగా మనకు ఆకర్షణమైన ఆకాశ రీతిగా ఉన్నట్లుగా మనము మగుట నగరంగా మనకు కనబడుతుంది. ఎత్తైన కొండలు అలంకార రూపంగా మనకు కనబడుతుంది. క్రైస్తవులకు బహుబలంగా విరోధులుగా ఉన్న పట్టణం.
వీళ్ళ భక్తి విశ్వాసంలో ఎంత నమ్మకంగా ఉన్నా విరోధుల గల పట్టణం. అందుకని కామదేవత, ద్రాక్షారస దేవత ఉందండి అక్కడక్కడ. చక్కగా అక్కడ ఉన్న భౌతిక చరిత్ర మనం చూస్తే స్పర్మాలో నివసించే రోమియో చక్రవర్తి, రోమియోలు క్రీస్తుకు పూర్వము 1995 ప్రాంతంలో రోము దేవత గుడి కట్టించి అక్కడ క్రీస్తు శకం 26వ సంవత్సరంలో ఎపేసి పెర్గమోల మధ్య చక్రవర్తిగా ఉన్న తిబెరియా చక్రవర్తి ఆరాధన కొరకు గుడి కట్టించాడు. ఒక దేవతకి గుడి కట్టించినట్లుగా మనకు కనబడుతుంది. రోమా సెనేట్ అని స్వర్మాను ఎన్నుకుని చేసుకున్నాడు. ఈ స్వర్మాలు అనేక గుళ్ళు ఉన్నాయి. వాటిలో డయోనిసిన్ అనే దేవదూత అన్యుల ఫలభరితమైన దేవతగా ఆరాధించబడుతున్నది. డయోనిసియన్ అనే దేవదూత అక్కడ ఆరాధించబడుతుంది. అది ద్రాక్షారస దేవతగా కొలిచి పండుగ ఆచరించి కామరుతుత కారాపాలను వసంతకాలంలో కొనసాగిస్తారు. అదే కాలంలో పూజారులు విగ్రహాలతో అర్థం పర్థం లేని మరణ సమాధి పునరుద్ధాల పేరుతో సంతర్పణ భోజనాలు, సందర్భం సమయం లేకుండా మరణించిన వారిని సమాధి వేయబడే వరకు సంతర్పాలు పునరుద్ధానంగా జరిగిస్తారు ఆనవాయితీ. అందే సమయంలో వారి కిరీటాలు ఇవ్వబడతాయి. ఇటువంటి బలి అయిన క్రైస్తవ వ్యతిరేక అన్యచారులతో, రోమియోలతోనూ అన్యులతోనూ సువార్త నిమిత్తము శ్రమను అనిపిస్తూ సంఘం, స్వర్మా సంఘం. ఇటు చూసిన విగ్రహారాధన, అటు రోమియోలు దేవతను కట్టించారు. అలాగే కామదేవత, ద్రాక్షారస దేవతని ఎటు చూసినా విగ్రహారాధన మనకు కనబడుతుంది. నేడు స్వర్మ ఇంజర్ అనే ఒక వృక్షం పట్టణంగా పిలువబడుతుంది. ఇజ్మిర్ అనే పట్టణంగా పిలువబడుతుంది. ఇది టర్కీలో పశ్చిమ తీరంలో ఉంది. ఇజ్మిర్ అనే ఒక పట్టణము ఓడరేవు. ఈ పట్టణం ప్రాచీన శిథిలమైన కట్టడాలు కట్టినారు. రోమియోల కాలపు ఇంకా ఇక్కడ ఇజ్మిర్ అనే ఒక ప్రాముఖ్యమైన ఓడరేవు. ఈ పట్టణం ప్రాచీన శిథిలమైపోయింది కనుక రోమియోల కాలంలో ఇంక ఇక్కడ దర్శనం ఇస్తాయి. ఇక్కడ ఒక ప్రాచీనమైన మార్కెట్ ఉంది. ఆ స్థలాల్లో స్మర్మాలు సంఘం యొక్క లేఖ, అందులోనే వాక్యాలు పెద్ద కంచె లోపపు పేట్లు మీద రాయబడతాయి. ఈ వాక్య ఫలంగా గొప్ప జ్ఞాన స్నేహంగాను దర్శనమిస్తూ ఉంటాయి. ఇచ్చట ముస్లింలు ప్రబలం కలిగిన ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కానీ ముస్లింలు అక్కడ జీవిస్తున్నట్లుగా టర్కీ దేశంలో ఉండి ఒక జ్ఞాపకార్థంగా పేరు ప్రఖ్యాతులతో ప్రసిద్ధి చెందింది. క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరమున నడియేలా అనే రాజైన అలియజిస్ అనే నమూలముగా నాశనం చేసి తదుపరి క్రీస్తుకు పూర్వము 290 గ్రీకు సైన్యాధిపతి లుసిమాకాస్ అని తిరిగి కట్టించాడు. గ్రీకు మహాసామ్రాజ్యం రాజు అయిన అలెగ్జాండర్ యాంటిగోమన్ అనే వారిచే పరిపాలించబడింది. అందమైన పట్టణంగా అలంకరించబడింది. ఇక్కడ ఈ స్వర్మ సంఘ చరిత్ర మనం చూసినట్లయితే దేవుని వారలారా, ఈ స్వర్మ పట్టణమందు క్రైస్తవ సంఘాలు చాలా పౌలు ద్వారా స్థాపించబడింది. పౌలు కాలంలో కొందరి అభిప్రాయము ఈ పట్టణమందు జనసంఖ్యలో సగం మంది క్రైస్తవులు ఉన్నారు. రోమా ప్రభుత్వం నుంచి సంఘమును బహుహింసలు సంభవించాయి. సగం మంది ఇక్కడ పట్టణంలో ఎంతమంది అయితే ఉన్నారో సగం మంది క్రైస్తవులు. విగ్రహారాధన పక్కన రోమరాజు దేవత గుడి కట్టించాడు. ద్రాక్షారప దేవత విగ్రహారాధన సగం క్రైస్తున్నప్పటికీ బహుహింసలు సంభవించరా. అయినను తన స్థిరత్వమును కాపాడుకును. అందుచేత దీనికి శ్రమలు అనుభవించు సంఘంగా పేర్కొంది. శ్రమ అనుభవించింది. ప్రియమైన వారలారా, శ్రమలు అనుభవించే సంఘంగాను ఫలికాల్ఫ్ భక్తుడు ఇక్కడున్న సారాంశాన్ని మనం చూసినట్లయితే ఈ సంఘమందు మహాభక్తుడు వృద్ధుడు ఫాలికల్ఫ్, ఇతని చరిత్ర చాలా విశేషమైనది. మహారాజు ఈయనను బంధించి యేసుక్రీస్తును దూషించమని పూజించవద్దని ఆజ్ఞాపించాడు.
ఇక్కడ ప్రధాన పాత్రధారి దైవజనుడిగా మనకు కనబడతాడు. అయితే యేసుక్రీస్తుని దూషించి పూజింతుని ఆజ్ఞాపించాడు. గతం 86వ సంవత్సరంలో ప్రాణప్రియుని ప్రేమించి తిని, ఆయన రక్షకుడు, నా రాజు, నేనెట్లా దూషించగలనని పలికి సాక్ష్యముగా క్రీస్తుకు శకం 155 సంవత్సరంలో హతసాక్షిగా మరణించాడు. అందుకని 100కి 100% వచ్చిందంటే దైవికమైన పట్టుదల, ఆశా నిగ్రహము కలిగి, ముడత మచ్చ డాలుని కలిగిన సంఘం, ఎంతో భయభక్తుల సంఘంగా ఎన్ని ఉప్పినెల శ్రమ వచ్చినా, ఎండలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టం వచ్చినా, ఈ స్వర్మ సంఘం పుష్పము, అంత ఫ్లవర్, అంత సువాసన, ఆత్మీయ సువాసన, చేదుల నుంచి మరి అంటాడు ఒక ఆయన అంటాడు, మరి చేదుల నుంచి తీపి వచ్చిన సంసోను అక్కడ సింహాన్ని గాడిదపు మరి ఎలుగుబంటిని చంపి ఆ ఎలుగుబంటికి దవడతో సింహాన్ని చీల్చాడు. ఎలుగుబంటి దవడతో చీల్చి ఆ సింహాన్ని చంపినప్పుడు అందులో నుంచి చచ్చినదా మధురం వచ్చినా అని అంటూ ఉంటాడు. కనుక తేనె పట్టు పుట్టిందంట. శపింపబడిన దాని తేనె పట్టు. సరే, ఈ సందర్భం వేరే ఉంటుంది, కానీ ఇక్కడ సందర్భం మనకు వచ్చింది. కనుక ప్రియమైన వారల ఎఫెసీ స్వర్మ సంఘంలో ఉన్న సారాంశం, పాలికల్పన భక్తుడు దేవుని కొరకు జీవించి, దేవుని కొరకు సంఘం అనేక ఆత్మీయ సత్యాలు బోధిస్తూ, ఇతడు కొన్న రాజు తీసుకువెళ్ళి దేవుని దూషించమంటే అతడు హతసాక్షుడయ్యాడు, కానీ దేవుని దూషించలేదు. ప్రియమైన వారలారా, ప్రభు యేసు జీవ కిరీటాన్ని పొందిన హతసాక్షులు రక్తం చే స్వర్మపట్నము తడిచింది. సంఘము వృద్ధి చెంది స్థిరపడింది. ఈ పట్టణంలో ప్రజలందరూ చూడగలిగినంత ఎంతైనా కొండ మీద పాలికల్ప సమాధి ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది. ఈ స్వర్మ సంఘం మీరు ఎప్పుడు వెళ్ళిన టర్కీ ప్రాంతాన్ని అక్కడ భక్తుడు కాలిఫల్ భక్తుడు మనకు కనబడతాడు. అక్కడ సమాధి ఉంది. అలాగే ఇప్పటికీ సాక్ష్యం కలదు. క్రైస్తవులు హతసాక్షులైన పోయిన స్థలం ఇప్పటికీ కలదు. దాని పేరు పురాతన పందెపు రంగము. కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క మార్పులతో హింసలు ఆగిపోయాయి. అలా క్రైస్తవులు పొందిన హింసలకే ఈ వాక్యం ప్రవచనం ఇక్కడ నెరవేరినది. ప్రకటన 2:9 సెలవిస్తుంది, 10 దినములు శ్రమ కలుగును, ప్రాణప్రాయం వచ్చినను నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినాలు శ్రమ కలిగితే ఓర్పుకు శ్రమ, 10 దినాలు శ్రమలు వచ్చినా సరే మీరు ధైర్యంగా ఉండండి. ఈ సంఘంతో దేవాది దేవుడు వాక్యము, మీరు 10 దినములు శ్రమలు కలిగినను నమ్మకంగా ఉండమని దేవ కిరీటిస్తానని సెలవిస్తున్నాం. ఈ స్వర్మ సంఘములు వృద్ధుడైన పాలికల్పులు క్రైస్తవులు ప్రయత్నించారట. ఈ పాలికల్ఫని మరి హతసాక్షి అవ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే అతని జాడలు తెలియజేయమని ఒక బాలుని భోజనం ఏర్పాటు చేసి ప్రార్థన చేసి రక్త పిశాచితో కూడిన యూదులు దగ్గరకు అతడు వెళ్ళగలిగాడు. ఇక్కడ చూసినట్టు ఒక బాలుని సావబాదారు. పాలికల్పను బంధింపవచ్చునని వారికి ఆయన భోజనం ఏర్పాటు చేసి ప్రార్థించి రక్త పిశాచితో కూడిన యూదుల దగ్గరకు అతడు వెళ్ళాడు. అడవి మృగాలతోనూ అగ్నితోనూ భ్రమపెట్టి కౌన్సిల్ అధికారి దేవుని దూషించమని నేను నిన్ను విడిపించదనని అధికారి కోరిను. 86వ సంవత్సరం నేను ఆయనను సేవించాను. ఆయన నాకు ఏనాడు కీడు చేయలేదు. నా రాజును నేను ఎలాగ దూషించగలను అని సాక్ష్యం ఇచ్చాడు. నేను దేవుని నమ్మాను. నా ప్రాణప్రియుడు నన్ను ఎప్పుడు హింస పెట్టలేదు. నన్ను కాపాడాడు, నన్ను ఆదుకున్నాడు, నాకు ఆయుష్నిచ్చాడు. నా రాజు నిన్ను ఎలా దూషించగలనని ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నమ్మకం కలిగి జీవించినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, సాక్ష్యం ఇచ్చాడు. అలాగే నీవు నన్ను భయపెట్టిన అగ్ని
కొంచెం సేపు నన్ను మండి తుదుకు ఆరిపోయిన. చూడండి ఇలా అంటుందన్నమాట. అతను సాక్ష్యం ఇచ్చినప్పుడు, నీవు నన్ను భయపెట్టి అగ్ని కొంచెం సేపు మండి తుదుకు ఆరిపోవును, కానీ రాబో తీర్పుల్లో దుష్టుల కొరకు పొంది ఉన్న అగ్ని గూర్చి నీకేమి తెలియను, నువ్వెలా తెలుసుకో అనెను. అంతటా అరుస్తూ మకమక మధ్య కట్టెలపై పాలికల్పు ఉంచారు. దానికి ముందు మంటల్లో కదలకుండా ఉండుటకును అతనిని ఒక కర్రను మేకులతో కొట్టి కర్రపై బిగించారు. మరణానికి ముందు ఇలా ప్రార్థించాడు, ఈ అగ్ని భరించుటకు నాకు శక్తి నొందువాడు, ఆర్పేయన కట్టెలపై కదలకుండా నిలబడుట బలమిస్తున్నవాడు అని ప్రార్థించాడు. అతడు ప్రార్థన చేస్తున్నాడు, నాకు శక్తి నొసగిన వాడే, ఆర్పినవాడు, కట్టెలపై కదలకుండా నిలబెట్టువాడు, బలమిచ్చాడని ప్రార్థించాడు. ఆమేన్ అనగానే నిప్పులు అంటించిన వారు అంటిస్తూనే ఉన్నారు. రెండవ మరణం తనను ఏమీ చేయలేదని నిశ్చయంతో సాక్షి అయ్యాడు. ఇతని నిప్పులతో కాల్చారు, ఒక కర్ర కట్టి మేకులతో కొట్టి కింద నిప్పట్టించి మంటతో అతన్ని సాక్షుడుగా మరణించినట్లుగా ఎఫెసీ సంఘం ఉన్న ఒక ఫిలదెల్ఫియాను దారుణంగా మంటలతో కాల్చినట్లుగా ఆయన దేవుని కొరకు అతడు సాక్షిగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయ చరిత్ర మనం చూసినట్లయితే ఈ స్మరణలో ఉన్న సంఘము ఇలాగ రాయమని మొదట కడపడి వారి ఉండి మృతులను మరలా 2:8 వచనం, ఈ స్మరణలో ఉన్న సంఘము దూతలకు రాయమని మొదటివాడు కడపడబడి మృతుడై మరలా బ్రతికిన వాడిని చెప్పిన సంగతులేమనగా, కనుక ఇప్పటి వరకును మరి ఎన్నో ఆత్మీయ జీవితంలో మనకి పాఠాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు చరిత్ర మనం చూసాం. ఈ 8వ వచనాన్ని, ఈ సంఘంలో ఉన్న సారాంశాన్ని మనం వింటున్నాం. కనుక అటు రీతిగా దేవాది దేవుడు ఈ భక్తుడు హతసాక్షుడైనట్లుగా మరి చంపబడినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఈ పాలికల్ప భక్తుని గురించి మనం విన్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ ఏపీసీ సంఘ చరిత్రను మరి విన్నాము. ఇప్పుడు సుర్మా సంఘ చరిత్రలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక దేవుడు 2వ ఎపిసోడ్లో అద్భుత రీతిగా దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ప్రేమగల తండ్రి, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో సుర్మా సంఘం గురించి, ఇది ధనికుల పేద సంఘం అని, ఆత్మీయ జీవితంలో సగము క్రైస్తవులు ఉన్నారని, అక్కడ విగ్రహారాధ సంబంధమైన ద్రాక్షారసు దేవదూత అక్కడున్న టెంపుల్ ఇదిగోనాయన కట్టించారని, ఇదిగోనాయన ప్రభా అయా మరి ప్రభా మరి నీకు సెలవిస్తున్న క్రైస్తవులు ఏమాత్రం జడవక అక్కడున్న మరి ఒక దైవజనుడు, ఒక నాయకుడిగా సంఘాన్ని పరిపాలించే నాయకుడు ఫిలదెల్ఫియా ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ, నా దేవుడు నా రాజు నన్ను శిక్షించినను, నన్ను మండించినను, మరి ఆయనే నా రాజు, ఈ మొదటి మరణంలో 2వ మరణం నన్ను తప్పిస్తాడని సాక్షుడయ్యి అగ్నితో కాల్చబడి దావుతైనప్పటికీ నమ్మకంగా ఉన్నాడు. ఏపీసీ సంఘం 100కి 100 మార్కులు తీసుకుందయ్యా. ఇంకా ఏపీసీ సంఘం మరి సుర్మా సంఘం 100కి 100 మార్కులు ఏర్పాటు చేసిన దేవుడు కనుక మరి 2వ ఎపిసోడ్ని కూడా ఈ సుర్మా గురించి మాట్లాడుతుండగా 2వ ఎపిసోడ్ని కూడా దీవించి, ఇప్పటి వరకు ఈ ఫస్ట్ ఎపిసోడ్ని కూడా దీవించి, ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, ఆనాడు అయా మరి ఈ సుర్మా సంఘంలో ఉన్న భక్తులు ఎలాగైతే విశ్వాసంతో జీవించి సాక్షులై దేవుని ఆశీర్వాదాలు నిత్యజీవం పొందుకున్నారు, అలాగే ప్రియులందరూ కూడా ఈ వర్తమాన భవిష్యత్ కాలంలో, యోహాను దర్శన కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎడబడేవారుగా కాకుండా ఎత్తబడే సంఘంగా, ఆత్మీయ జీవితంలో ప్రభువు మెచ్చుకునే వారుగా, ప్రభువుని ఎదుర్కొనే వారుగా సహాయం చేయమని, ప్రభువు వస్తే వారి సాక్ష్యం నిలబెట్టుకునే వారుగా, నీతి యథార్థ కలిగి ఎత్తబడే వారుగా సహాయం చేయమని, ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈ బేతేలు పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ మరి ఏపీ రాష్ట్రంలో మరి దేవరపల్లి మండలంలో ఒక గ్రామంలో చర్చి నిర్మిస్తున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి, సహాయం చేయండి.
మరి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. తప్పకుండా దేవుని ఈ వాక్యం ఉంటున్న మీరు దీవించబడతారు. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు మీకు 100కి 100 మార్కులు మిమ్మల్ని అన్ని విషయాల్లో కాపాడి దేవుడు గొప్ప మేలులు చేయాలని ఆశిస్తూ మరి ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు బ్లెస్ చేయను గాక. పరిచర్లో సహకరించండి. మీ కొరకు అనుదినంగా నిత్యము మరి రాష్ట్రాల కొరకు మన భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న దేవుడు మిమ్మలను బహుబలంగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.